చేద్దాం. సో లాస్ట్ బ్యాచ్ అంటే లాస్ట్ చెప్పిన క్లాస్ అనేది రికార్డెడ్ అవ్వలేదు అది. తర్వాత మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను. సో ఈరోజు రికార్డ్ అవుతుంది, నేను చెక్ చేశాను. సో లాస్ట్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ యాడ్ చేశానండి, సేమ్ టాపిక్ అండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. అది మీకు అప్లోడ్ చేసి ఆ వీడియో అనేది మీకు ఫార్వర్డ్ చేశాను, అంటే లాస్ట్ బ్యాచ్ వీడియో లింక్ అనేది పోస్ట్ చేశాను, మీ క్లాసెస్కి యాడ్ చేశాను. ఆ వీడియో ఫాలో అవ్వండి. ఓకే, క్లియర్ కదా, అర్థమైందా? ఓకే సార్. ఓకే. తర్వాత చూడండి. తర్వాత మీకు సత్య గారు కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని కూడా మీరు షీట్ మెయింటైన్ చేస్తున్నారు కదా, అక్కడ కలర్ చేంజ్ చేయండి. కలర్ చేంజ్ చేయాలి కంప్లీట్ అయిన క్లాసెస్. మీరు టూ ఏం డేస్ సార్? కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని కూడా ఆ, సిలబస్ కాపీలో కలర్ చేంజ్ చేయండి, ఆ. మర్చిపోకండి. అంటే నిన్న మొన్న నేను రాలేదు కదా సార్. మీరు రాలేదండి, కానీ సిలబస్ కాపీలో మీరు కంప్లీట్ అయినట్లు అది మార్క్ చేసుకోండి. సిలబస్ కాదు. సిలబస్ కాపీ ఉంది కదా మీ దగ్గర డెస్క్టాప్ పైన. ఇవన్నీ ఫోల్డర్ వేసాను సార్. ఆ? ఫోల్డర్ వేసాను. సరే, ఎక్కడైనా వేయండి, మీరు కలర్ చేంజ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అంటే నిన్న రెండు చెయ్యాలి. ఏం టాపిక్స్ జరిగింది నిన్న మొన్న? లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను మీకు? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. లాస్ట్ క్లాస్. దాని తర్వాత టైప్ ఇంకోటి ఏం చెప్పాను అంతకుముందు? హౌ టు డిలీట్ బ్లాక్ జిఎల్ అకౌంట్సా? ఇది ఎల్లో కలర్ వచ్చేసింది. ఏం చెప్పాను లాస్ట్ క్లాస్, ఏం చెప్పాను సార్? వీడియోస్ లో చూడండి సార్, టాపిక్స్ ఉన్నాయి చాట్ బాక్స్ అదే లో. సార్ హౌ టు అదే సార్ హౌ టు డిలీట్ ఆర్ బ్లాక్ ద జిఎల్ అకౌంట్స్. అది. తర్వాత లాస్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. ఈ రోజు క్లాసు సిస్టమ్ ల్యాండ్స్కేప్. సో ఈ రోజు క్లాస్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్. రికార్డింగ్ ఆన్ లో ఉంది. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్, కనిపిస్తుంది. ఎస్ సార్ కనిపిస్తుంది కనిపిస్తుంది. ఎస్. కదా. ఓకే, ఎస్ సార్. ఫైన్. స్క్రీన్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. చూడండి. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. టైప్స్ ఆఫ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది, 100% డ్యామ్ షూర్గా యూజ్ అవుతుంది. ఇక్కడ చెప్పేదంతా నేర్చుకోవాలి, మీరు మ్యాండేటరీగా నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఈసీసీ S/4HANA. సేమ్ ప్రాసెస్, సేమ్ క్లాస్. ఈసీసీ అయినా S/4HANA అయినా ఈ టాపిక్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఆర్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఈస్ ది సిస్టమ్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఈస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? సో 3 క్వశ్చన్స్, ఏది అడిగినా ఒకటే ఆన్సర్. వాట్ ఆర్ ది సిస్టమ్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సర్వర్ ఇన్ ఎస్ఏపి? ఎఫ్ఐసిఓ, లేదంటే ఎస్ఏపి అనే చెప్పచ్చు, లేదంటే వాట్ ఈస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి, ఎట్లా అడగచ్చు. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేది ఉంటుంది. మీకు ఎస్ఏపి నేర్చుకోవాలంటే ఒక సాఫ్ట్వేర్ అనేది మీకు అవసరం. అలాగే సేమ్ టు సేమ్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేది చేస్తారు. ఈ సాఫ్ట్వేర్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలి మీకు నేర్చుకోవాలంటే. అలాగే ఒక కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సిస్టమ్, ఈ ల్యాండ్స్కేప్ అనేది ఇంపార్టెంట్. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. ఎవరు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు? బేసెస్ టీమ్. వాళ్ళు చేస్తారు. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్.
ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మనకి ఎన్ని సర్వర్స్ కావాలి, మనకి ఏమేమి సర్వర్స్ కావాలి అనేది బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. బేసెస్ కన్సల్టెంట్ అని ఉంటారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ లాగే బేసెస్ కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ దే విల్ అరేంజ్ ది సిస్టమ్స్. ఏమైంది ఎవరైనా మ్యూట్లో ఉండండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అంతా కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. ఆ? కనిపిస్తుంది సార్. ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే. సో దీన్ని ఏమంటారు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సో ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. బేసెస్ టీమ్ వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకుంటారు. ఇట్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఈ సర్వర్స్ ని వీటిని సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటారు, సర్వర్స్ అని కూడా చెప్తారు, దీన్ని ల్యాండ్స్కేప్ అని కూడా చెప్తారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బడ్జెట్ సర్వర్స్ ఎన్ని తీసుకోవాలి అనేది ప్లాన్ చేస్తారు బేసెస్ టీమ్ వాళ్ళు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ arrangement of the servers for configurational data, master data, testing and end user activities. సో సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంతా కూడా వీటి వల్ల ఉపయోగం ఏంటి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ ఫర్ సిస్టమ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా చేయడానికి, మాస్టర్ డేటా క్రియేట్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. ఎండ్ యూజర్ యాక్టివిటీస్ టెస్టింగ్. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మనం చేసే ప్రతి అకౌంటింగ్ ఎంట్రీ కూడా టెస్టింగ్ అనే చెప్తారు. అలాగే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంటే ఇది. తర్వాత చూడండి, బేసెస్ కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్. సో ఈ సిస్టమ్స్ ఎవరు అరేంజ్ చేస్తారు? బేసెస్ కన్సల్టెంట్. యాజ్ వెల్ యాజ్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఇది కూడా బేసెస్ కన్సల్టెంటే రెస్పాన్సిబుల్ అనమాట. మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుంటున్నారు, ఎవరిస్తారు? బేసెస్ కన్సల్టెంట్. సో ఇలా ఉంటాయి సర్వర్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ తెలుగులో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను. క్లియరా? ఎస్ సార్ నో? ఓకే సార్. చూడండి ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఎస్ సార్. డయాగ్రామ్ చూడండి. సర్వర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ క్లయింట్ నెంబర్ 100, తెలుగులో చెప్తాను చూడండి. టోటల్ గా సర్వర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 సర్వర్స్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలు అడిగితే ఇదే చెప్పాలి మీరు. ఎన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి మనకి ఎస్ఏపిలో? 3 టైప్స్. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. మీ కంపెనీలో సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందని అడుగుతారు. అడిగినప్పుడు we have 3 types of servers: development server, quality server or quality assurance server, production server. సో తెలుగులో చెప్తాను చూడండి. సో క్లయింట్ నెంబర్ 100లో ఏం చేస్తారు? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. మన క్లయింట్ నెంబర్ ఎంత? 800 ఉపయోగిస్తాం మనం. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని చెప్పాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చే చోట టాప్ లో మీకు కనిపిస్తుంది 800 ఉపయోగిస్తున్నాం. మీరు జాబ్లోకి వెళ్తే 800 చెప్పకూడదు. Except 800 series, you can tell any number. క్లయింట్ నెంబర్ 800 అనేది ఉపయోగిస్తున్నాం. జాబ్లోకి వెళ్తే మీరు 800 నెంబర్ సిరీస్ చెప్పకూడదు. 800 is ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. ఎనీవే చూడండి, ఇక్కడ 800 ఒక 100 ఉంది. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు 100లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఫంక్షనల్
ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లయింట్ నంబర్ 100లో కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లో 800లో చేశారు. తర్వాత 800 నుండి 300కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి ప్రాపర్గా డాక్యుమెంట్స్ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. చేసిన తర్వాత 300కి మూవ్ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. అర్థమైందా? కేర్ఫుల్గా వినండి. ఇంగ్లీష్లో అర్థమవుతుంది, తెలుగులో చెప్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంగ్లీష్లో డిస్కస్ చేద్దాం. క్లయింట్ నెంబర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత క్లయింట్ నెంబర్ 300కి మూవ్ చేస్తారు. 300లో మూవ్ చేసిన తర్వాత ఈ 300 ఏమంటారు? ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ టెస్టింగ్. టెస్టింగ్ అయిపోయింది. తర్వాత టీఆర్ని బేస్గా చేసుకుని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. క్లియర్ కదా? ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తారు, 300లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత టీఆర్ ద్వారా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ నెంబర్ 400 ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది అంటే చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా సక్సెస్ అయ్యింది. తర్వాత క్లయింట్ నెంబర్ 500 ఇక్కడ క్లయింట్ వైపు నుండి ఎండ్ యూజర్ టీం వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు. ఇక్కడ 400లో చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ 100లో చేస్తారు. తర్వాత 300లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇక్కడ క్లయింట్ నెంబర్ 400లో ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్లయింట్ నెంబర్ 500కి మూవ్ అవుతుంది. క్లయింట్ నెంబర్ 500లో ఎవరు చేస్తారు? క్లయింట్ సైడ్ నుండి వస్తారు. వాళ్ళని ఏమంటారు? వాళ్ళని క్లయింట్ టెస్టింగ్ అంటారు. క్లయింట్ అంటే ఎవరు? క్లయింట్ వైపు మీరు సర్వీస్ చేసేదంతా కూడా మీ క్లయింట్కే. క్లయింట్ వైపు నుంచి కూడా వచ్చి టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఓకే అయిపోయింది. తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? గో లైవ్ అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ అని అర్థం. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతుంది, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఫస్ట్ మీకు ఇది అర్థం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత 100లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని 300కి మూవ్ చేస్తారు. టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. ఇక టెస్టింగ్ అయిపోయింది. తర్వాత టిఆర్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. సో టిఆర్ ద్వారా మూవ్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? క్లయింట్ నెంబర్ 400 అంటే ఇక్కడ ఏం చేస్తారు? 400లో ఆడిటింగ్ పార్ట్నర్స్, వీళ్ళు కూడా టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ కూడా క్లియర్ అయింది. తర్వాత క్లయింట్ నెంబర్ 500కి మూవ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 500కి మూవ్ చేస్తారు. సో ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. 500లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా టెస్టింగ్ చేసేసారు. తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తుంది. ఇది ఇది రియల్ టైమ్ సర్వర్ అంటారు, ప్రొడక్షన్ సర్వర్. ఇలా జరుగుతుంది ప్రాసెస్ అంతా. క్లియర్ ఉందా లేదా? క్లియరా కాదా? Yes, sir. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. చూడండి, ఓకే, మీకు తెలుగులో అర్థమైతే మీకు ఇంకా ఇంగ్లీష్లో మనం చెప్పుకో. చూడండి,
ఇలా ఉంటుంది టోటల్గా. ఇవి సర్వర్స్ అంటారు. చూడండి యాక్చువల్గా 100లో చేస్తాం కదా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. 1 మినిట్, డెవలప్మెంట్ సర్వర్. చూడండి టీఆర్ అంటే నేను చెప్పాను మీకు, టీఆర్ సపరేట్ క్లాస్ ఉంటుంది. టీఆర్ అంటే ఏంటో మీకు చెప్తున్నాను చూడండి. టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? అండ్ వన్ మోర్ ఇక్కడ 200 క్లయింట్ ఉంది. సో ఇది ఎవరికి సంబంధించింది? అబాపర్ కి సంబంధించింది. టెక్నికల్ కన్సల్టెంట్. అబాపర్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్. అబాపర్ అన్నమాట. ప్రోగ్రామింగ్ అప్డేట్స్ కి 200 ను ఉపయోగిస్తారు. అబాపర్స్ ఉంటారు, వాళ్ళు ఉపయోగిస్తారు. టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టిఆర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత SC10 అనే ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఇది సపరేట్ గా చెప్తాను మీకు. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. మనం లాస్ట్ లో చెప్పాను మీకు, టైప్స్ ఆఫ్ డేటాలో చెప్పాను. టిఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది సార్. చూడండి టిఆర్ అనేది ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్, కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ని బేస్గా చేసుకుని ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే టిఆర్ కూడా నంబర్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ కూడా, ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక నంబర్ ఉంటుంది. అంటే కాన్ఫిగరేషనల్ డేటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డైరెక్ట్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ టిఆర్ నంబర్ బేస్గా చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్, కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. టిఆర్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. టిఆర్ని బేస్గా చేసుకుని మనం డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మూవ్ చేస్తాం. ఎలా మూవ్ చేస్తాము? లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఇది డెవలప్మెంట్ సర్వర్ అనమాట. వీ కెన్ యూజ్ డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగిస్తాము? వీ కెన్ యూజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ సర్వర్లో ఓన్లీ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తాము. డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాం? ఇక్కడ కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ చేస్తాం మేజర్గా మనం చేసేది. టెస్టింగ్ కూడా చేస్తాం. ఎనీవే కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అనేది ఇంపార్టెంట్. మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే ఇవి చెప్పొచ్చు. 100, 300, 400, 500, 600 చెప్పొచ్చు. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. కంపెనీ టు కంపెనీ క్లయింట్ నెంబర్ చేంజ్ అవుతుంది. సర్వర్ టు సర్వర్ క్లయింట్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవి చెప్పొచ్చు స్టాండర్డ్గా. సో డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? వీ కెన్ యూజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి ఉపయోగిస్తారు. ఓకే, వాట్ వీ విల్ డూ? హూ కెన్ వర్క్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్? డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్లో వర్క్ చేస్తారు. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, దే విల్ వర్క్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. They are using development server only for configurational purpose. కాన్ఫిగరేషన్స్ చేయడానికి డెవలప్మెంట్ సర్వర్ ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. మనకి డెవలప్మెంట్ సర్వర్ అనేది కంప్లీట్గా కాన్ఫిగరేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం ఉపయోగిస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ది కాన్ఫిగరేషన్ డేటా స్టోర్డ్ విత్ టిఆర్. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? టిఆర్ నంబర్లో స్టోర్ అవుతాయి. అంటే డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతాయి. బట్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, టిఆర్ని బేస్గా చేసుకుని టిఆర్ వస్తుంది మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తే. అది వన్స్ కాన్ఫిగరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. వన్స్ కాన్ఫిగరేషన్స్ ఆర్ కంప్లీటెడ్, కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత we will move the configurational data development server to quality assurance server, quality assurance server to production server.
కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. క్లియర్ కదా? అది తర్వాత చూడండి, డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. మిమ్మల్ని ఇంత డెప్త్గా అడగరు, నేను జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తాను అంతే. మీకు ఏం అడుగుతారో కూడా చెప్తాను. డెవలప్మెంట్ సర్వర్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు? 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. 3 పార్ట్స్: క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. సో క్లయింట్ నెంబర్ 100 దీన్ని ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. ఓకేనా? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ మీకు చెప్పాను. 100లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము. 100లో కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ పర్పస్ 300కి మూవ్ చేస్తాం. ఓకేనా? వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్స్ we will move the data క్లయింట్ నెంబర్ 100 టు క్లయింట్ నెంబర్ 300. ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ లో చెప్పాను కదా, వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి మూవ్ ఫ్రమ్ 100 టు 300. 100 నుండి 300కి మూవ్ చేస్తాం డెవలప్మెంట్ సర్వర్లో. క్లియర్ కదా? అండ్ ది 300 క్లయింట్ కన్సల్టెంట్ టీమ్ విల్ టెస్ట్ ది కాన్ఫిగరేషన్. 300లో కన్సల్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా. ఎంట్రీ పోస్ట్ అయితే మీ కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లు. ఓకేనా? క్లియర్ కదా? టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే వాళ్ళు కూడా కన్సల్టెంట్సే. ది టెస్టింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్. టెస్టింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరు? కన్సల్టెంట్సే చేస్తారు. ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. సో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అన్ని ఎఫ్ఐకి సంబంధించినవన్నీ టెస్ట్ చేస్తారు క్లయింట్ నెంబర్ 300లో. ఎంఎం వాళ్ళు వాళ్ళ ఎంట్రీస్ వాళ్ళు పోస్ట్ చేస్తారు. పీపీ వాళ్ళు వాళ్ళు చేస్తారు. ఎవరికి సంబంధించిన ఎంట్రీస్ అనేవి వాళ్ళు పోస్ట్ చేస్తారు. దే కెన్ ఫైండ్, చూడండి తర్వాత 300లో టెస్టింగ్ చేస్తున్నారు. దే కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఓకేనా, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూస్ ఇన్ ది కాన్ఫిగరేషన్స్. ఏమైనా ఇష్యూస్ వస్తే ఏమవుతుంది? ఏమైనా ఇష్యూస్ వచ్చినందుకు ఏమవుతుందండి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100లో కాన్ఫిగరేషన్ చేశారు, 300కి మూవ్ చేశారు, ఇక్కడ టెస్ట్ చేశారు. ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాల్సిందే. మళ్ళీ ఫస్ట్ నుండి 100 నుంచి మళ్ళీ కాన్ఫిగరేషన్స్ చేసి 1 మోర్ టీఆర్ జనరేట్ చేసి మూవ్ చేస్తారు. అంతేకాని చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మీరు 100లో చేసిన కాన్ఫిగరేషన్ 300కి మూవ్ చేశారనుకోండి, తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ మీకు 100లో కనిపించవు, లేదా మీకు ఎడిట్ కూడా చేయలేరు. 100లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి 300కి మూవ్ చేశారు, టెస్టింగ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుండి 100లో చేసి మళ్ళీ 300కి మూవ్ చేయాలి. అది క్లియర్ కదా? క్లియరా కాదా? ఓకే Yes, సార్. sir. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఎగ్జాంపుల్ 400లో కూడా టెస్టింగ్ చేశారు, ఇక్కడ కూడా ఫెయిల్ అయింది ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయడానికి లేదు, మళ్ళీ 100లో చేసి 300కి మూవ్ చేసి ఇక్కడ కూడా టెస్టింగ్ చేసి తర్వాత ఇక్కడికి మూవ్ చేస్తారు. కొన్ని ఇక్కడ ఫెయిల్ అయినా సరే 500లో మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే ఫెయిల్ అయింది అనుకోండి, ఫస్ట్ నుండి రావటమే మళ్ళీ. సో అంతేకాని 500లో ఫెయిల్ అయితే మళ్ళీ 500లో అడ్జస్ట్ చేయడం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా డెవలప్మెంట్ సర్వర్లో 3 పార్ట్స్ ఉన్నాయి. 200 క్లయింట్ అనేది ఎబాప్ టెక్నికల్ కన్సల్టెంట్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 200లో చేస్తారు. ఓకే, అది. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. మిడిల్ వన్ ఏంటి? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. Quality assurance used for configurational testing purpose. Whatever configuration there are completed in the development server. డెవలప్మెంట్ సర్వర్లో ఏమైతే కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేశామో అవన్నీ కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చెక్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ 100లో చేశాం కదా, అవి క్లయింట్ నెంబర్ 300లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత క్వాలిటీకి మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఇక్కడ కూడా టెస్ట్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. 400, 500, 400, 500. 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది.
FI టు MM ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI టు SD ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI ఆల్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. FI టు MM ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI టు SD ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, 300లో చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్, 400లో చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఓకేనా? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. Quality assurance server, quality assurance used for configurational data testing purpose. Whatever configurations there are completed on the development server. Development server లో చేసిన configurations అనేవి కూడా development server లో చేసిన configurations అనేవి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏముంది? టోటల్ గా క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500 ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 400 లో టెస్ట్ చేసే వాళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్. సో వీళ్ళు కూడా టెస్ట్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. తర్వాత క్లయింట్ నెంబర్ 500, 500లో ఏమవుతుంది? క్లయింట్ నెంబర్ 500 అంటే ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేయాలి. దీన్ని UAT అంటారు. UAT అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. క్లయింట్ నెంబర్ 500లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకుని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ UAT. UAT అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. క్లయింట్ నెంబర్ 500ని గోల్డెన్ క్లయింట్ అని పిలుస్తారు. గోల్డెన్ క్లయింట్ అంటారు. 500లో UAT జరుగుతుంది. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేసుకుంటారు. ఓకే, UAT అంటారు. యూజర్ టెస్టింగ్ యూజర్ టెస్టింగ్ అంటే మన అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో మీకు వస్తాయి. ఇప్పుడు R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటే ఏంటి? GL పోస్ట్ చేసాం కదా, GL పోస్ట్ చేసాం. GL అంటే ఏంటి? R2R కిందకు వస్తుంది. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు దీన్ని. GL పోస్టింగ్ అంతా కూడా రికార్డ్ టు రిపోర్ట్. నెక్స్ట్ క్లాస్ లో అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ డిస్కస్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండార్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. అకౌంట్ రిసీవబుల్ అంటే కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్. ఏ అంటే అసెట్ అకౌంటింగ్. ప్రతి కంపెనీకి కూడా అసెట్స్ ఉంటాయి. సో ఈ అసెట్స్ అన్ని మేనేజ్ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి, అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ సబ్ మాడ్యూల్. ఇవన్నీ టెస్ట్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 400లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. టెస్ట్ చేసి ఎంట్రీ పోస్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఆ టెస్ట్ చేసిన తర్వాత ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ పోస్ట్ అయిందా లేదా అనేది స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాన్ని ఏమంటారు? రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. రిజల్ట్ డాక్యుమెంట్. ఈ రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది? టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేశారంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ కరెక్ట్ గా పోస్ట్ అయిందా లేదా టెస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? టెస్ట్ చేశారంటే రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? ALM అంటారు. అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్లా ఉంటాయి. టెస్టింగ్ కూడా 2 టైప్స్ ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే మాన్యువల్ కన్సల్టెంట్ చేస్తారు. ఆటోమేటిక్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, కొన్ని సిలీనియం అని కొన్ని ఉంటే వాటిని ఉపయోగించి చేస్తారు. ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? క్లయింట్ నెంబర్ 400లో టెస్టింగ్ పార్ట్నర్, ఆడిటింగ్ పార్ట్నర్స్ టెస్ట్ చేస్తారు. 500లో క్లయింట్ లెవెల్ నుండి కూడా, అంటే ఎండ్ యూజర్స్, కోర్ యూజర్, సూపర్ యూజర్, పవర్ యూజర్ అని ఉంటారు. ఆ లెవెల్లో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు. సో వీళ్ళు కూడా ఓకే అంటే క్లయింట్ నెంబర్ 600కి మూవ్ చేస్తారు. అంటే గో లైవ్ వెళ్ళిపోయింది ప్రాజెక్ట్ అనేది. తర్వాత ఏమో చూడండి, క్లయింట్ నెంబర్ 500 గోల్డెన్ క్లయింట్ గురించి చెప్పాం కదా. గోల్డెన్ క్లయింట్ గురించి చెప్పాం కదా. ఇది గోల్డెన్ క్లయింట్లో ఏమవుతుంది? క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఏంటి? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ లో ఏం చేస్తారు? GL పోస్ట్ చేస్తారు. FB50 వెండార్ ఇన్వాయిస్, FB50 GL పోస్టింగ్, FB70 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం కూడా టెస్టింగ్ ఏనండి. రిపోర్ట్ జనరేట్ చేయడం. F.F.01 SAP1
ఎఫ్ఐ ఫైనల్ గోల్ ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం. ఇవి కూడా టెస్ట్ చేస్తారు. ఓకే, క్లయింట్ కెన్ యాక్సెప్ట్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ వీ విల్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. అంటే 500 క్లయింట్ నెంబర్ 500లో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక, అంటే ఎవరు ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే, లేదంటే ఎండ్ యూజర్ టీం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఫైనల్ గా ఏం చేస్తాం మనము? ప్రొడక్షన్ సర్వర్ కి డేటాని మూవ్ చేస్తాము. ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద మెయిన్ సర్వర్. సో ఈ ప్రొడక్షన్ సర్వర్ ఏంటి చూడండి, ఇక్కడ 3 సర్వర్స్ ఉన్నాయి కదా, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ ఇస్ ద మెయిన్ సర్వర్. ప్రాజెక్ట్ లైవ్ లోకి వెళ్తే కనుక ప్రొడక్షన్ సర్వర్ అంటారు. కాన్ఫిగరేషన్స్ అన్ని అయిపోయినాయి చూడండి. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. రిమెంబర్ కేర్ఫుల్లీ, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ఇవన్నీ ప్లే గ్రౌండ్స్ లాంటివి. సో ప్రొడక్షన్ సర్వర్ అనేది ఫైనల్ సర్వర్. టచ్ ప్యాడ్ టచ్ చేయకండి. ఎవరు గీతలు లైన్స్ వస్తున్నాయి చూసారు? ఎవరైనా టచ్ ప్యాడ్ ఎందుకు ఉపయోగిస్తున్నారు? లైన్స్ ఎందుకు గీస్తున్నారు? విజయలక్ష్మి గారు అంట, ఎవరు? విజయలక్ష్మి గారు. టచ్ ప్యాడ్ టచ్ చేయకండి. ఓకేనా? విజయలక్ష్మి గారు టచ్ ప్యాడ్ యూజ్ చేయకండి. లైన్స్ వచ్చేస్తుంది చూసారా? అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇంకా క్లాస్ అయ్యేంత వరకు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తారు. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయినట్లు అనమాట. ప్రొడక్షన్ సర్వర్ అనేది లైవ్ ప్రాజెక్ట్కి వెళ్ళినట్లు. క్లియరా? లైవ్ లోకి వెళ్ళినట్టు ప్రొడక్షన్ సర్వర్ అనేది. ఎవరు ఈయన ఎందుకు ఇలా స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి సార్. వదిలేండి, అయిపోవచ్చు, కంప్లీట్ అవుతుంది. ఓకే. ఓకే చూడండి, క్లయింట్ నెంబర్ అయిపోయింది కదా. ప్రొడక్షన్ సర్వర్కి వచ్చింది చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. బట్ ప్రొడక్షన్ సర్వర్ దీన్ని ఏమంటారు? మెయిన్ సర్వర్ అంటారు. ప్రొడక్షన్ సర్వర్ ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది ప్రొడక్షన్ సర్వర్ లో. 500 క్లయింట్ నెంబర్ 500. Go live and support. All end users are working in the production server. లైవ్కి వెళ్ళిపోయిందంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్సే వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్సే వాళ్ళ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. క్లయింట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. దే కెన్ ఫేస్ ఎనీ ఇష్యూస్. దే విల్ రేట్ ది టికెట్ లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్ we will involve on the configurations, we will check the configurations and close the error. ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అవుతాం. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, దేని వల్ల ఎర్రర్ వచ్చిందో చెక్ చేసి ఇష్యూని క్లోజ్ చేస్తాం. సో క్లయింట్ నంబర్ 600. ప్రొడక్షన్ సర్వర్, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. He will post the accounting entries and generate the reports in the production server. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. దే విల్ జనరేట్ ది రిపోర్ట్ జనరేట్ చేస్తారు. హియర్ ఎండ్ యూజర్ విల్ బి పోస్టింగ్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. మనం పోస్ట్ చేసేది కూడా రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీసే, కానీ ప్రొడక్షన్ సర్వర్ కాదనుకో. ప్రొడక్షన్ సర్వర్ కాదనే చెప్పాలి. ఫంక్షనల్ కన్సల్టెంట్ ప్రొడక్షన్ సర్వర్లో ఎప్పుడూ చేయరండి. టెస్టింగ్ పర్పస్ క్లయింట్ నెంబర్ 300, 400 లో మాత్రమే పోస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో కూడా మీకు యాక్సెస్ కావాలి. ఎండ్ యూజర్కి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం తెలియలేదు, ఏదైనా చెప్పాలి మీరు, ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు. ఫైర్ ఫైటర్ ఐడి అంటే
ప్రొడక్షన్ సర్వర్లో కూడా మీకు యాక్సెస్ ఇవ్వమని చెప్పేసి మెయిల్ చేస్తారు బేసిస్ టీం వాళ్ళకి. మీ టీమ్ లీడర్ యాక్సెప్ట్ చేస్తే, మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీకు 1 or 2 hours ఒక 5 hours మీకు యాక్సెస్ ఇస్తారు. మీకు డెవలప్మెంట్ సర్వర్లో ఉంటుంది యాక్సెస్, లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఉంది. ప్రొడక్షన్లో కూడా కావాలంటే ఏం చేస్తారు, ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు, మీకు బేసిస్ టీం వాళ్ళు యాక్సెస్ ఇస్తారనమాట. ఓకేనా? సో చూడండి, గో లైవ్ అండ్ సపోర్ట్ ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ది ప్రొడక్షన్ సర్వర్. ది ఎండ్ యూజర్ is nothing but accountants. He will post the accounting entries and generate the reports in the production server. Production server లో అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేస్తారు. హియర్ ఎండ్ యూజర్ విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనే పోస్ట్ చేస్తారు. అంటే ఏంటి, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ చేస్తారు. రిపోర్ట్ జనరేట్ చేస్తారు. అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తారు. అర్థమైందా లేదా క్లియర్గా ఎంతవరకు? ఎస్ సార్. Yes, sir. తర్వాత Yes, sir. తర్వాత శాండ్ బాక్స్ సర్వర్, ఇది గుర్తుపెట్టుకోండి, చెప్పాను లేదు తెలియదు నాకు. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు, కోర్స్ నేర్చుకున్న అన్ని రోజులు ఏమవుతుంది, మీరు ఒక ట్రయల్ వెర్షన్ తీసుకుని చేస్తున్నారు కాన్ఫిగరేషన్స్. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు కాన్ఫిగరేషన్స్ చేయాలంటే మీకు ఒక సర్వర్ కావాలి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీ టెక్నాలజీ డే బై డే డెవలప్ అవుతూ ఉండాలి. మీ నాలెడ్జ్ అనేది డే బై డే డెవలప్ అవుతూ ఉండాలి. ఏం చేస్తారు అటువంటప్పుడు? శాండ్ బాక్స్ సర్వర్ కంపెనీ వాళ్ళు ఇస్తారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా న్యూ కాన్సెప్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఫస్ట్ మనం శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. అది మీరు గుర్తుపెట్టు. క్లియరా కాదా? Yes, sir. ఇది మొత్తం చదవండి. ఇదంతా టైప్ చేస్తూ చెప్తే 1.5 hours పడుతుంది. నేను రెడీమేడ్గా మీకు మొత్తం ప్రిపేర్ చేసి డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. టైం సేవ్ అవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. సో చాట్ బాక్స్లో డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, టోటల్గా మొత్తం చదవాలి. క్లియర్ కదా? ఎస్ సార్, నో? డాక్యుమెంట్ పోస్ట్ చేశాను, చదవండి. టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. 1 more టాపిక్ డిస్కస్ చేద్దాం. మీకు ఒక 3-4 days థియరిటికల్ సెషన్స్ ఉంటాయండి. తర్వాత నుండి కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? క్లియరా? Okay, సార్ ఇది yes, sir. డాక్యుమెంట్ రాలేదు సార్ నాకు. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. చాట్ బాక్స్ చార్ట్ లో డాక్యుమెంట్ లేదు సార్. చాట్ లో ఉందండి, చూడండి. Yes, sir. రావట్లేదు. రావట్లేదా? ఓకే, నేను మీకు వాట్సాప్ లో పోస్ట్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, తీసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. బాయ్ సార్.